తెలుగు తెలుసుకుందామా ఛానల్కి స్వాగతం. శుభోదయం. ఇవాల్టి వీడియోలో మనం విభక్తుల పాఠాన్నే కొనసాగిస్తున్నాం. అంతకుముందు వీడియోలో విభక్తులంటే ఏమిటి, అవి ఎన్ని రకాలు, వాటి ప్రత్యయాలు ఏంటి అన్నవి నేను చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో ఈ విభక్తులని వాక్యాలలో ఎలా ఉపయోగించాలి, వేటికి చివరన ఈ ప్రత్యయాలు చేరతాయి అన్న విషయం తెలుసుకోవాలి. మొట్టమొదటి విభక్తి ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తి ప్రత్యయాలు డూము ఊలు. ఈ డూము ఊలులో ఏ ఏ మాటలకి చివరన ఇవి చేరుతాయి అన్నది తెలుసుకోవాలి. డు ము ఊ ఈ మూడు ప్రత్యయాలు కూడా ఏకవచనంలో చేరుతాయి. లు వీటన్నిటికీ బహువచన ప్రత్యయంగా చేరుతుంది. కాబట్టి ఇప్పుడు మొట్టమొదట చూడండి, డు దేనికి చివరన చేరుతుంది. ఉదాహరణలు ఇక్కడ ఇచ్చాను. రాముడు, సోముడు, కృష్ణుడు, వీరుడు, ధీరుడు, యోధుడు, ఇలాంటి పదాలు. ఇవేంటి? పుల్లింగ పదాలు, మహద్వాచకాలు. వీటికి చివరన డు ప్రత్యయం చేరుతుంది. తర్వాత వనము, ఘనము, మేఘము, జలము, ఆకాశము, ఇలాంటి పదాలన్నీ కూడా అమహద్వాచకాలు, అంటే పుల్లింగ స్త్రీలింగాలు కానటువంటివి, మహద్వాచకాలు, మహతీవాచకాలు కానటువంటి పదాలు. వాటికి చివరన ము ప్రత్యయం చేరుతుంది. తరువాత ఉకారం చివరున్న పదాలకి వు అనే ప్రత్యయం చేరుతుంది. తరువు, ధేనువు, వటువు, విష్ణువు, ఇలాంటి పదాలన్నిట్లో ఉకారం చివర తరుహు, తరువో, ధేనుహు, ధేనువో అవుతుంది. ఈ పదాలలో ఉకారం చివరుంది, వాటికి ఊ ప్రత్యయం చేరుతుంది. ఇవన్నీ ఏమిటి? మనం సంస్కృతం నుంచి తెలుగులోకి తెచ్చుకున్న పదాలకి డూమూవులని చేర్చి వాడుకుంటాం అన్నమాట. అలాగా డు ప్రత్యయం, ము ప్రత్యయం, ఊ ప్రత్యయం ఏకవచనంలో చేరుతుంది. బహువచనంగా లు ప్రత్యయం వస్తుంది. అంటే రాముడు బహువచనంలో చెప్పాలంటే రాములు. అలాగే వనము, వనములు, ఘనము, ఘనములు, తరువు, తరువులు, ఇలాంటి పదాలన్నీ ఏర్పడతాయి. లు చేరడం వల్ల బహువచనం అవుతుంది. తరువాత తెలుసుకోవాల్సిన విభక్తి ద్వితీయ. ద్వితీయ ప్రత్యయాలేంటి? నిన్, నున్, లన్, కుర్చీ, గురించి. ఇవి ఎక్కడ చేరుతాయి అంటే వాక్యంలో కర్మని చెప్పేటటువంటి పదం పక్కన నీ గాని ను గాని చేరతాయి. ఇక్కడ చూడండి ఉదాహరణ. రాముడు శివధనువును విరిచెను, నేను పాఠమును చదివాను, కమల పూలను కోసింది. ఈ వాక్యాలలో మొట్టమొదట వాక్యంలో క్రియ చూసుకుంటే కర్త కర్మ తెలుస్తాయి. వాక్యంలో క్రియ విరిచెను. ఎవరు విరిచారు? రాముడు. దేనిని? శివధనువును. ఇది కర్మ అవుతుంది అన్నమాట. ఈ కర్మ పదానికి చివరన ను చేరింది. ఈ ను ఈ ప్రత్యయం. తర్వాత నేను పాఠమును చదివాను. నేను కర్త, పాఠము కర్మ, చదివాను క్రియ. ఈ పాఠము చివరన ను అనే ప్రత్యయం చేరుతుంది. కమల పూలను కోసింది. సీత రాముని వరించెను. ఇలాంటి పదాలలో పూలను కర్మ, రాముని కర్మ, ఇక్కడ ను నీ అనే ప్రత్యయాలు కర్మ పదాలకి చివరన చేరతాయన్నమాట. కర్మకి చేరతాయి, కర్మని చెప్పే పదాలకి చేరతాయి. తర్వాత కూర్చీ గురించి రెండు ఒకే అర్థంలో వాడతాం. నేను ఈ పుస్తకాన్ని గురించి వెతుకుతున్నాను, నా మిత్రుని గురించి నేను ఎదురు చూస్తున్నాను. ఇలాంటి వాక్యాలలో గురించి అన్న పదం కూడా కర్మ పక్కనే చేరుతుందన్నమాట. ఇవి ద్వితీయ ప్రత్యయాలు చేరేటటువంటి పద్ధతి. వాక్యంలో మనం రాసేటప్పుడు ఈ ప్రత్యయాన్ని చేర్చి వాక్యాన్ని రాస్తే అర్థవంతంగా ఉంటాయన్నమాట. తరువాత తృతీయ విభక్తి గురించి తెలుసుకోవాలి మనం. తృతీయ విభక్తి ప్రత్యయాలేంటి? చేతన్ చేన్, తోడన్ తోన్. చేత, చే, తోడ, తో అన్నమాట. ఇక్కడ ఈ ప్రత్యయాలు చేత, చే అనే ప్రత్యయాలు కర్తతోటి ఉపయోగించబడతాయి. రాముని చేత వాలి వధించబడ్డాడు, శిబి చక్రవర్తి చేత పావురం రక్షించబడింది. ఇక్కడ ఈ వాక్యాల్లో కర్త రాముడు, శిబి చక్రవర్తి. దీని పక్కన ఈ పదం పక్కన చేత గాని చే గాని చేరుతుంది. శిబి చక్రవర్తి చే పావురం రక్షించబడిందన్నా, చేత రక్షించబడిందన్నా ఒకటే. అలాగే రాముని చేత వాలి వధించబడ్డాడు లేదా రాముని చే వాలి వధించబడ్డాడు. తర్వాత ఇక్కడ తో, తోడ ప్రత్యయాలు ఎక్కడ వస్తాయి?
మనం ఎవరితోటైనా కలిసి అన్న అర్థంలో ఉపయోగించేటప్పుడు దానికి తో అనేటటువంటి ప్రత్యయం చేరుతుంది. మేము బంధువులతో కలిసి వెళ్ళాము. రాజు సేనలతోడ వచ్చెను. సేనలతో కలిసి వచ్చాడు, మేము బంధువులతో కలిసి వెళ్ళాము. ఇలాంటి అర్థంలో తో గాని తోడా కానీ ఉపయోగిస్తాం. తరువాత తో ప్రత్యయం ఇంకెక్కడ ఉపయోగిస్తాము అంటే, ఇద్దరిని మనం పోల్చి చెప్పేటప్పుడు, వాళ్ళ విద్యలో కానీ వాళ్ళ తెలివితేటల్లో కానీ ఇద్దరిని మనం పోలుస్తూ ఉన్నప్పుడు ఈ తో అనే ప్రత్యయం ఉపయోగిస్తాం. కర్ణుడు అర్జునునితో సమానమైన విలుకాడు. వీళ్ళిద్దరిని పోలుస్తున్నాం మనం, ఇద్దరు విలువిద్యలో సమానులే అని చెప్పడం. గోపి తెలివితేటలలో రవితో సమానుడు. ఈ విద్యార్థులు ఇద్దరిని పోలుస్తున్నాం, వీళ్ళు తెలివితేటలు ఇద్దరు ఒకరే, తెలివితేటల్లో ఇద్దరు సమానులే అని చెప్పేటప్పుడు ఈ తో ప్రత్యయం పోల్చి చెప్పేటప్పుడు ఇద్దరిని ఉపయోగిస్తాం. తర్వాత ఇక్కడ చూడండి, ఈ తోడా ప్రత్యయం మాత్రం ఇక్కడ వేరుగా ఉంటుంది. రామకృష్ణులు సాందీపనితోడ వేదములు చదివిరి. ఇది ఎక్కడంటే, పూర్వం గురుకులాల్లో గురువు దగ్గరికి శిష్యులు వెళ్ళి కొన్ని సంవత్సరాలుండి విద్య నేర్చుకునేవాళ్ళు. అటువంటప్పుడు ఆ గురువు పదం పక్కన తోడా అనే ప్రత్యయం చేరుతుంది. మనం ఇవాళ ఏమవుతాం, ఫలానా గురు ఇలా ఎలా వాడతాం, మనం ఇవాళ ఫలానా గురువు గారి దగ్గర చదువుకున్నాం, మేము ఫలానా వాళ్ళ దగ్గర చదువుకున్నామని చెప్తాం. అక్కడ అలా కాకుండా రామకృష్ణులు సాందీపనితోడ వేదములు చదివిరి అంటే, ఇక్కడ రామకృష్ణులు అంటే బలరామకృష్ణుడు, సాందీపుడు అన్న ఆయన వాళ్ళ గురువు, ఆ గురువు గారి దగ్గర వేదములు చదువుకున్నారు అని చెప్పే బదులు రామకృష్ణులు సాందీపనితోడ అంటే సాందీపుడనేముని వద్ద వేదములు చదివిరి అని అర్థం. కాబట్టి గురువుకి ప్రత్యేకంగా ఈ తోడ అనే ప్రత్యయం చేరుతుంది. ఇవాల్టి రోజుల్లో మనం దాన్ని వాడం, వారి దగ్గర చదువుకున్నామని చెప్తాం మనం. కాబట్టి ఇది అంతకు పూర్వం ఉండేటటువంటి ప్రయోగం అన్నమాట. మిగిలిన చోట్ల ఇవన్నీ మనం ఎప్పుడు వ్యవహారంలో రాసేటప్పుడు, చదివేటప్పుడు, మాట్లాడేటప్పుడు వాడతాం అన్నమాట. తర్వాత చతుర్థి విభక్తి నాలుగోది కొరకున్కై అన్నవి దీని ప్రత్యయాలు, రెండిటికి అర్థం ఒకటే. ఇక్కడ చూడండి, ఎవరిని ఉద్దేశించి మనం ఒక పని చేస్తున్నామో ఆ పదం పక్కన కొరకు గాని కై గాని చేరుతుంది. ఇక్కడ చూడండి, దశరథుడు పుత్రుని కొరకు యాగము చేశాను. దశరథుడు పుత్రకామేష్టి అనే యాగం చేస్తాడు. ఎవరి కోసం? ఆయనకి సంతానం లేదు కాబట్టి సంతానం కోసం అని. దశరథుడు పుత్రుని కొరకు యాగము చేశాను. తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎంతో కష్టపడతారు. ఇలాంటి వాక్యాలలో అన్నిట్లో ఎవరిని ఉద్దేశించి తల్లిదండ్రులు కష్టపడతారు? పిల్లల గురించి. ఎవరిని ఉద్దేశించి దశరథుడు యాగం చేశాడు? పుత్రుని కొరకు. ఎవరిని ఉద్దేశించి మనం ఏ పనైనా చేస్తూ ఉంటే అక్కడ కొరకున్ గాని కై గాని, పుత్రుని కై అనొచ్చు, లేదా పిల్లలకై ఎంతో కష్టపడతారు అని చెప్పొచ్చు. రెండు ఒకే అర్థంలో వాడతాం అన్నమాట. ఇది చతుర్థి విభక్తి ప్రత్యయాలు వాడేటటువంటి విధానం. తర్వాత మనం చతుర్థి విభక్తి తర్వాత పంచమీ విభక్తి. పంచమీ విభక్తి ప్రత్యయాలు ఏంటి? వలనన్, కంటెన్, పట్టి అన్నవి పంచమీ విభక్తి ప్రత్యయాలు. ఇవి మనం ఎలాగ వాడతాము? కంటే అనేటటువంటి ప్రత్యయాన్ని మనం అన్యాదులకి వాడతాము. అంటే అన్యాదులంటే అన్యము, ఇతరము, పూర్వము, పరము ఇలాంటి పదాలు వాక్యంలో వచ్చినప్పుడు ఆ పదాలకి కంటే ప్రత్యయం చేరుతుంది. చూడండి, ఇక్కడ లోభము కంటే ఇతర దోషము లేదు అని, అంటే లోభాన్ని మించి వేరే ఇంకో దోషం లేదు అని చెప్పేటప్పుడు. అలాగే రాముని కంటే అన్యుడు విలుకాడు లేడు, రాముణ్ణి మించినటువంటి విలుకాడు లేడు అని చెప్పేటప్పుడు ఈ అన్య పదాన్ని వాడతాం. దీనికి కంటే అన్న ప్రత్యయం చేరుతుంది. తర్వాత ఇంకా పట్టి, వలన అన్న ప్రత్యయాలు. ఈ పట్టి అన్నది కారణాన్ని చెప్పేటప్పుడు పట్టి అన్నది వాడతాం. వ్యక్తికి చదువును బట్టి గౌరవం ఉంటుంది, చదువు కారణంగా అతనికి వచ్చే గౌరవం వస్తుంది అని చెప్పడం. అలాగే వలన అన్నది కూడా దాదాపు కారణానికే చెప్తాం మనం, కానీ దీనిని అనేక రకాలుగా ప్రయోగించవచ్చు. మనకి ఎవరి వలనైనా ప్రమాదం ఉందనుకోండి, అప్పుడు వలన అన్నది. రాజుకు శత్రువుల వలన భయం ఉంటుంది లేదా ప్రమాదం ఉంటుంది,
భయం ఉందనుకోండి, దొంగల వలన ప్రజలకి భయం ఉంది అని చెప్పేటప్పుడు. అలాగే అలసిపోయాం లేదా ఓడిపోయాం, పరాజయం పొందాము అని చెప్పేటప్పుడు వ్యాయామం వలన రవి అలసిపోయాడు. రాజు శత్రువు వలన పరాజయాన్ని పొందాడు. అలాంటప్పుడు ఈ వలన అన్న ప్రత్యయాన్ని మనం ఉపయోగిస్తాం. అలాగే పట్టి అన్నది కారణాన్ని చెప్పేటప్పుడు పట్టి అన్న ప్రత్యయం ఉపయోగిస్తాము. ఇవి పంచమీ విభక్తి ప్రత్యయాలు ఉపయోగించే సందర్భాలన్నమాట. తర్వాత షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి ప్రత్యయాలు ఏంటి? కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ అన్నది. ఇందులో ఈ యొక్క, ఈ కున్ అన్నవి ఒక వ్యక్తుల మధ్య సంబంధాన్ని చెప్పేటప్పుడు వాటిని ఉపయోగిస్తాం. ఈ సంబంధం ఎలా ఉంటుంది? తండ్రి కొడుకులకు ఉండే సంబంధం, లేకపోతే యజమానికి సేవకుడికి ఉండేటటువంటి సంబంధం. ఇలా దీన్ని బట్టి మనం యొక్క అన్నది ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, దశరథుని యొక్క కుమారుడు రాముడు, తండ్రి కొడుకుల సంబంధం. రాముని యొక్క బంటు హనుమంతుడు, యజమాని సేవకుల యొక్క బంధం. తర్వాత అలాగే సంబంధం చెప్పేటప్పుడు నా మిత్రుడు అని అనుకోండి, నా యొక్క మిత్రుడు లేదా నాకు మిత్రుడు, కు అనే ప్రత్యయాన్ని ఉపయోగించవచ్చు. నీ స్నేహితురాలు, నీ యొక్క స్నేహితురాలు అని చెప్పచ్చు, నీకు స్నేహితురాలు అని చెప్పచ్చు. అలాగ కు ప్రత్యయం, యొక్క ప్రత్యయం అలా ఉపయోగిస్తాం. తర్వాత లోన్, లోపలన్ రెండింటికి అర్థం ఒకటే. ఇప్పుడు చూడండి, ఏదైనా సరే జాతిని బట్టి కానీ గుణాన్ని బట్టి కానీ ఒక సమూహం నుంచి వేరు చేసేటప్పుడు, ఒకళ్ళని వేరు చేసేటప్పుడు లోపల, లో అనే ప్రత్యయాలని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, మనుష్యుల లోపల క్షత్రియులు శూరులు అంటే మానవులందరిలో క్షత్రియ జాతికి చెందినటువంటి వాళ్ళు పరాక్రమవంతులు, బలం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అని చెప్పేటప్పుడు అప్పుడు ఈ లోపల అన్న ప్రత్యయం కానీ లో అనే ప్రత్యయం కానీ ఉపయోగిస్తాం. అలాగే గుణాన్ని బట్టి చెప్పాలంటే గోవులలో కపిల గోవు ఉత్తమము అన్నాం. ఉన్న ఆవులన్నిట్లోకి కపిల వర్ణానికి చెందినటువంటి గోవు శ్రేష్టం అని చెప్పేటప్పుడు గోవులలో కపిల గోవు ఉత్తమము అని చెప్తాం. కాబట్టి ఈ లోపల అన్నది ఒక జాతిని బట్టి కానీ గుణాన్ని బట్టి కానీ ఒకరి నుంచి, ఒక సమూహం నుంచి వేరు చేసేటప్పుడు లోపల కానీ లో కానీ ప్రత్యయాన్ని ఉపయోగిస్తాం. తరువాత సప్తమీ విభక్తి, అందు, నన్ అన్నవి దీని ప్రత్యయాలు. ఈ అందు అన్నది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒకదానికొకటి ఆధారం అయినప్పుడు ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, అన్నిటి యందు దేవుడున్నాడు. ఇక్కడుండే ప్రపంచంలో ఉండే ప్రాణులన్నిటి యందు దేవుడున్నాడని చెప్తారు. అంటే దేవుడు ఉండడం వలన ఇదన్నీ కూడా ఉండగలుగుతున్నాయి అని, వీటన్నిటికీ ఆధారమైనటువంటి వాడు దేవుడు అని చెప్పేటప్పుడు అన్నిటి యందు దేవుడున్నాడు. అలాగే ప్రహ్లాదునికి హరి యందు భక్తి అన్నాం. అంటే ఆయన భక్తికి ఆధారమైనటువంటి వాడు హరి, విష్ణువు, ఆయన యందు భక్తి అని చెప్పేటప్పుడు ఇలాగ ఒకదానికొకటి ఆధారం అని చెప్పేటప్పుడు అందు అన్న ప్రత్యయం ఉపయోగిస్తాం. ఇంకా నా అన్న ప్రత్యయం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒక పదం జడమైతే అంటే ప్రాణం లేకుండా ఉంటే, తర్వాత ఉకారం ఆ పదం చివరన ఉంటే నా అనే ప్రత్యయాన్ని ఉపయోగిస్తాం. ఈ గ్రంథమున అనేక విషయాలున్నాయి అంటే ఈ పుస్తకంలో అనేక విషయాలున్నాయి అని చెప్పేటప్పుడు. అలాగే ఘటమున జలమున్నది, ఘటం అంటే కుండ, జలం అంటే నీరు, కుండలో నీరుంది అని చెప్పేటప్పుడు ఈ గ్రంథము ఘటము రెండు కూడా ఉకారం చివరున్న పదాలు, అచేతనాలు, ప్రాణం లేనివి. కాబట్టి వీటికి నా ప్రత్యయం చేరుతుంది. ఒక విషయం మీరు తెలుసుకోవాలి, ఏమిటంటే ఈ విభక్తి ప్రత్యయాలన్నిటినీ మనం యథాతథంగా మాట్లాడే భాషలో ఉపయోగించకపోవచ్చు, కానీ రాసేటప్పుడు ముఖ్యంగా సమాసాలు నేర్చుకొని సమాసాలకు అర్థాలు చెప్పేటప్పుడు ఈ విభక్తి ప్రత్యయాలు ఎలా ఉపయోగించాలి అన్నది తెలుసుకోవడం చాలా అవసరం. అందువల్ల వివరంగా అన్ని విభక్తి ప్రత్యయాలు ఎలాగా ఉపయోగించాలి అన్నది నేను చెప్పాను. తర్వాత ఈ 7 విభక్తులు అయిపోయాయి కదా, ఆఖరిది ఏంటి? సంబోధన ప్రథమా విభక్తి.
అదేంటి ప్రథమా విభక్తి ప్రత్యయాలకి ముందర ప్రథమా విభక్తిలో ఉండే పదాలకి ఓయి, ఓరి, ఓసి అనే ప్రత్యయాలు చేరతాయి. అవి ఏమిటి? సంబోధించేటప్పుడు, ఎదుటి వాడిని పిలిచేటప్పుడు, వాడిని ఉద్దేశించి మనం మాట్లాడేటప్పుడు అవి వాడతాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు విభక్తులు ప్రథమ నుంచి సప్తమి వరకు వాటి ప్రత్యయాలు అంతకుముందు తెలుసుకున్నారు. ఈ వీడియోలో వాటన్నిటిని, ఆ విభక్తుల్ని ఎలా వాక్యాల్లో ఉపయోగించాలి అన్నవి ఉదాహరణలు ఇచ్చాను. దాన్ని బట్టి మనం ఒక మాట ఇస్తే, ఒక సమాసం ఇస్తే దానికి సరైన అర్థం చెప్పగలిగి ఉండాలన్నమాట. కాబట్టి ఇది మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరితోటి షేర్ చేయండి. తర్వాత కామెంట్స్ మీరు తప్పకుండా పెట్టండి. మీ కామెంట్స్ని బట్టి నేను వీడియోలను మరింత మెరుగుపరుచుకోవడం అవుతుంది. తర్వాత రాబోయేటటువంటి వీడియోలో మనం వాక్యం అంటే ఏమిటి, వాక్యంలో ఉండే అంగాలేమిటి, అంటే భాగాలేమిటి అన్నది చెప్పుకుందాం. ధన్యవాదాలు.